హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. 1 కేజీ బాస్మతి రైస్తో, అలాగే ఫారం కూడా అయితే వేస్ట్ చేశాను. చికెన్ అయితే మంచిగా కుక్ అయ్యింది. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఫారం చికెన్ అయితే తీసుకున్నానండి. దీనికోసం 2 కేజీస్ వరకు అవన్నీ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే కుక్కర్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే మనకి చికెన్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి. సరిపడినంత ఆయిల్, అలాగే ఒక 5-6 ఉల్లిపాయలని కట్ చేసి వేసుకున్నాను. దీంట్లోని హోల్ గరం మసాలాని కూడా వేసుకొని మంచిగా కాస్త కలర్ మారిన తర్వాత దీంట్లోకి అయితే 2 గరిటెల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి, అలాగే జీడిపప్పు గసగసాల పేస్ట్ని కూడా వేసుకొని నూనె తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. దీంట్లోకి పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. అలాగే కడిగి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లోకి వేసేసుకున్నాను. సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేయండి. 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు ధనియా పౌడరు, పెరుగు, సరిపడినంత కారం మనం తినేదాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి. మొత్తం అంతా ఒకసారి మంచిగా అయితే కలిపేసుకొని ఒక 3 గ్లాస్ వరకు అయితే వాటర్ పోసేసుకున్నాను. ఇది గట్టి కోడి కాబట్టి మంచిగా అయితే కుక్ అవ్వాలండి. 20 మినిట్స్ అయితే విజిల్స్ కోసం పెట్టేశాను. నేనైతే వాటర్ అయితే పెట్టుకున్నానండి. హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను, షాజీరా, అలాగే పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఉప్పు సరిపడినంత వాటర్లోకి, అలాగే కొన్ని ఆయిల్ అయితే వేసుకున్నాను 1 స్పూన్ వరకు. కాస్త బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసుకున్నాను. ఒక 50% అయితే కుక్ అయిన తర్వాత దీన్ని పక్కకైతే షిఫ్ట్ చేసుకున్నాను. 20 మినిట్స్ తర్వాత అయితే మనకు కర్రీ అనేది ఇలా ఉందండి. దీంట్లో నుంచి గ్రేవీ అయితే సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఒక పెద్ద దేక్ష అయితే తీసుకున్నాను. దాంట్లో కర్రీని ముందుగా ఒక లేయర్ వేసుకున్నాను. దానిపైన రైస్, అలాగే ఒక లేయర్ వేసుకున్న తర్వాత దీంట్లోకి పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొద్దిగా నెయ్యి. మనం నెక్స్ట్ లేయర్ కూడా ఇలాగే వేసుకోవాలండి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే జీడిపప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి వెయిట్ ఏమైనా పైన పెట్టండి. ఒక 10 to 15 మినిట్స్ అయితే దమ్ పెట్టేయండి. మన బిర్యానీ అయితే రెడీ.